పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి అలాగే అమరావతిలో తన చిట్చాట్లు వీటన్నిటి సమయంలోనూ తన సంక్షేమ పథకాల పర్యటనల్లోనూ చంద్రబాబు నాయుడు పరస్పరం సవాళ్ళు విసురుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కీలక సవాల్ ఏంటంటే సంక్షేమాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ నేనే చెప్తున్నావు కదా, మేము చేసేది నీకంటే చాలా ఎక్కువ, కాబట్టి మీ ప్రభుత్వం ఎక్కువ చేసిందో మా ప్రభుత్వం ఎక్కువ చేసిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, శాసనసభకు వచ్చి చర్చించండి, మీ 11 మంది సభ్యులను కూడా నేను పిలుస్తున్నాను, మీరందరూ వచ్చి చర్చించండి. ఇంకా రెండవది, అసలు మీది ఫేక్ పార్టీ కాబట్టి మీరు వీటన్నిటిని తప్పే సభకు రాకుండా ఉన్నారు. ఇలా ఆయన దాదాపు తీవ్రమైన భాషలోనే దాడి చేశారు. దానికి తగినట్టే అదే సమయంలో ఆ పార్టీకి వైసీపీ సమన్వయకర్తగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు సభకు రండి అంటున్నారు, మేము తప్పకుండా వస్తాం, మేము ఎప్పుడు బాధ్యతల నుంచి పారిపోము, కానీ మేము సభకు రావాలంటే మీ సమయం ఇవ్వాలి కదా, మీరు తట్టుకోవాలి కదా. జగన్ సభకు వచ్చి తీవ్రస్థాయిలో ఆయన దీని మీద స్పందిస్తే ఆయన చెప్పాల్సినవన్నీ చెప్తే మీరు తట్టుకోలేరు, మీరు సమయం కూడా ఇవ్వరు. మాకు సమయం ఇవ్వాలంటే ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటే సమయం వస్తుంది. అందుకోసమే మేము హైకోర్టులో కేసు వేసాము, హోదా నిరాకరిస్తున్నారు, ఇది అప్రజాస్వామికం అని, మాకు 40% ఓట్లు కూడా వచ్చాయి అని మాట్లాడారు. ఈ వాదనలన్నీ పాతవే. కాకపోతే ఈ సవాళ్లకు స్పందనలో మటుకు గమనించాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, సభకు అసలు వైసీపీ రాకుండా ప్రతిపక్షం విమర్శ ఏమీ లేకుండా ఉంటే ఇటు అధికార పార్టీకి కూడా దాదాపు ఏకపక్ష వ్యవహారంలాగా ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఖండించడం విమర్శించడం, దానికి రావాల్సినటువంటి ఆ పండటం అంటారు చూడండి, అది శాసనసభ సన్నివేశం అది అంతగా పండుతున్నటువంటి పరిస్థితి ఉండదు. కానీ రెండో వైపున ఎవరిని ఖండించాలి, మీరు చేసిన తప్పని గతంలో మనం చూసాం. జగనేమో అంతకుముందు బహిష్కరించారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు బహిష్కరించడము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావటము, ఆగడము, చివరిలో రావటం రకరకాలుగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సభ ఏడాది దాటిపోయి జరిగిపోయింది. ఇది పూర్తిగా కేవలం వీళ్ళే ఉంటున్నారు అటెండెన్స్ కోసము, లేకపోతే అసలు అనర్హత రాకుండా అప్పుడప్పుడు కనపడడం మినహాయిస్తే. కాబట్టి ఇప్పుడు ఈ చంద్రబాబు వ్యూహాత్మకంగానే పిలిచారు, వీళ్ళు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా రాదు. రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందంటే రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు, కానీ పొలిటికల్ కన్వెన్షన్ రీత్యా, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాడిన మాటలు, ఇంకో 3 లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని ఆయన చంద్రబాబును అన్నారు. ఎందుకు పోతుంది మరి? పోదు కదా ఇప్పుడు చేసే వాదన ప్రకారం అయితే. అంటే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాల ప్రకారం అవి మాట్లాడుతుంటాయి, వైసీపీ అయినా టీడీపీ అయినా. ఇప్పుడు 2 విషయాలు మనం స్పష్టంగా చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అన్న ప్రసక్తి రాదు. ప్రతిపక్ష హోదా లేకుండా మామూలు సభ్యుడిగా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి దాదాపు సిద్ధంగా లేరు. ఇంతకంటే రాజకీయ వేడి పెరిగింది, తన మాటల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఎదురుదాడి చేయడానికి తనకు అద్భుతమైన అవకాశం వచ్చింది అని అనుకుంటే తప్ప ఆయన శాసనసభకు పోరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున చెప్పే ప్రకారం ఈ వాదనతోనే ఇంకా వాళ్ళు చాలా కాలం నడుపుతారనేది అర్థమవుతుంది. పులివెందులకు వెళ్ళి, అంటే మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రజలతో దర్బార్ జరిపి అక్కడ తన అభిప్రాయాలు చెప్పి రైతాంగం దగ్గరికి వెళ్ళి దాన్నే వేదికగా చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. సభకు రావడం లేదు, ఎన్నుకున్న వాళ్ళ తీర్పును కూడా వీళ్ళు అగౌరవపరుస్తున్నారనే మాటతో పాటు ఇది ఒక ఫేక్ పార్టీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఫేక్ ముఖ్యమంత్రి అని అంటుండేవాడు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఫేక్ ముఖ్యమంత్రులు ఎలా పాలిస్తారు? నిజంగా రాజ్యాంగం అనుమతించదు. కానీ ఇప్పుడు అసలు ఈ పార్టీయే ఫేక్ అనే అంశాన్ని మరింత బలంగా తీసుకెళ్లాలంటే రాబోయే రోజుల్లో మాకు భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని వీళ్ళంటే, అసలు మీ పార్టీయే ఫేక్, మీరు షేక్ అయిపోయారు అని చెప్పేటటువంటి ఎత్తుగడ తెలుగుదేశం తీసుకునేట్టుగా కనిపిస్తుంది.